రాష్ట్రంలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. 2-3 రోజులుగా క్రమంగా అత్యధిక ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రానున్న 4 రోజుల్లో 2-3 డిగ్రీల టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. రాష్ట్రంలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. 2-3 రోజులుగా క్రమంగా అత్యధిక ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రానున్న 4 రోజుల్లో 2-3 డిగ్రీల టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. రాష్ట్రంలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. 2-3 రోజులుగా క్రమంగా అత్యధిక ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రానున్న 4 రోజుల్లో 2-3 డిగ్రీల టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. స్టేట్ లో వెదర్ కండిషన్స్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, టెంపరేచర్లు ఎలా ఉన్నాయి? కనిపిస్తా ఉంది. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు చాలా జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు ఉత్తర, పశ్చిమ జిల్లాలతో పాటు ఇటు దాదాపు దక్షిణ జిల్లాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉదయం 9 గంటల నుంచే మనకు ఎండల తీవ్రత కనిపిస్తా ఉంది. అదే విధంగా కూడా మధ్యాహ్నం సమయంలో దాదాపు 11:30 నుంచి 4 గంటల మధ్య ఎండ తీవ్రతతో పాటు వేడి వాతావరణం అధికంగా అక్కడక్కడ మనకు వడగాలులు కూడా వీస్తూ ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ఇక నిన్న కనుక మనం చూసుకున్నట్టయితే దాదాపు ఆదిలాబాద్లో 43 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా నిజామాబాద్లో 42, ఇటు నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, మెదక్ ఈ పరిసర ప్రాంతాల్లో 41, భద్రాచలం, హన్మకొండ, హైదరాబాదు, రామగుండం ఈ పరిసర ప్రాంతాల్లో 40 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా రానున్న 4-5 రోజుల పాటు కూడా ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉండడంతో జిల్లాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రోజుకి సంబంధించి ఇటు ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాదు, నిర్మల్, నిజామాబాదు, మంచిర్యాలతో పాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, కామారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నారాయణపేట, మహబూబ్ నగర్, దాంతోపాటు నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ ఈ జిల్లాలకు మాత్రం ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ జిల్లాల్లో దాదాపు 41 నుంచి 44 మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా అక్కడక్కడ మనకు వేడి వాతావరణం కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ముఖ్యంగా రైతులు కావచ్చు, ఇటు భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఇతరత్ర పనుల మీద ఎవరైతే బయటికి వెళ్తారో వాళ్ళంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు హైదరాబాద్కి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 37 డిగ్రీల నుంచి రోజుకి 1-1.5 డిగ్రీ పెరుగుతూ కూడా మనకు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతూ ఉన్నాయి. ఇక నిన్న చూసుకున్నట్టయితే దాదాపు 40 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఈ రోజు హైదరాబాద్కి సంబంధించి మేడ్చల్, మల్కాజిగిరి కావచ్చు, అదేవిధంగా రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ కొనసాగుతూ ఉంది. ఈ జిల్లాలో దాదాపు మనకు 38 నుంచి 40 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనకు చాలా వరకు 40-41 అంటే ఉన్న డిగ్రీలు ఏవైతే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయో వాటికంటే కూడా 2 డిగ్రీలు అధికంగా ఉన్నట్టు వేడి వాతావరణం కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా గాలిలో తేమ శాతం పెరగడం, అదేవిధంగా కూడా గాలి దిశ మారడం, లోకల్ కండిషన్స్, దాంతోపాటు మనకు ఎక్కువగా ఇలాంటి కండిషన్స్ ఉండడం కూడా అధికంగా ఉష్ణోగ్రతలతో మనకు ఎక్కువగా నమోదవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా రానున్న 4 రోజులు కూడా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఇటు వాతావరణ శాఖతో పాటు ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ అవుతూ ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, ఇతరత్ర అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారు మాత్రము తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్ళొద్దని చెప్పేసి పదే హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే దాదాపు మనకు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతూ వస్తుండడం, వేడి వాతావరణం, వడగాళ్ళు కూడా వీస్తూ ఉండడంతో కూడా ప్రజలు వడదెబ్బ బారిన పడే అవకాశం ఉండడంతో ఇట్లాంటి అలర్ట్స్ ఎప్పటికప్పుడు కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కూడా మనం చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో ఒక తీవ్ర అల్పపీడన ప్రాంతం కొనసాగుతుంది. అదేవిధంగా ఒక ద్రోణి కూడా ఏర్పడడం జరిగింది నిన్న. సో ఈ రెండింటి కారణం
కారణంగా కూడా మనకు చిన్నపాటి వర్షం అయితే అక్కడక్కడ ఒక 2-3 జిల్లాల్లో వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా మనకు పెద్దగా వర్షపాతం అని చెప్పుకోలేము. చిన్నపాటి జల్లులు అక్కడ తేలికపాటి వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆ జిల్లాలు కనుక మనం చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, నాగర్ కర్నూలు, వనపర్తి ఈ 4 జిల్లాల్లో తేలికపాటి వర్షం. అదేవిధంగా మనకు ఈ సమయంలో వచ్చే వర్షాలన్నీ కూడా మనం ముందు నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. ఈదురుగాల తీవ్రత అధికంగా ఉంటుందని చెప్పేసి. అదేవిధంగా ఈ జిల్లాలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉండడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలనేసి ప్రజలు కూడా ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలు ఏవైతే జారీ చేస్తూ ఉన్నారో అవైతే ఫాలో అవ్వాలని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే గత వారం కింద ఉన్న ఉష్ణోగ్రతలు ఒక ఎత్తు, రానున్న వారము నమోదయ్యే ఉష్ణోగ్రతలు మరో ఎత్తు అని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే దాదాపు ఇప్పటికే 43 డిగ్రీలు కూడా క్రాస్ అయ్యే గరిష్ట ఉష్ణోగ్రతలు. అదేవిధంగా రానున్న 4-5 రోజుల పాటు కూడా క్రమేపా 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. అంటే దాదాపు మనకు అక్కడక్కడ 45-46 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు రానున్న వారం రోజుల్లో కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో ఈ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే మనకు 45 డిగ్రీలు క్రాస్ అవుతాయో అప్పుడు మాత్రం మనకు వడగాళ్ళు ఎక్కడైతే తీవ్రంగా వీచే అవకాశం ఉందో వాటికి సంబంధించి అలర్ట్స్ అయితే జారీ చేస్తామని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే 43 డిగ్రీలు ఉన్నప్పటికీ కూడా ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలు ఏవైతే మనం పదే చెప్పుకుంటూ ఉన్నామో ఆదిలాబాదు, కొమరంభీం ఆసిఫాబాదు, నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి సో ఈ జిల్లాలకు సంబంధించి మనకు హీట్ కోర్ జోన్లో ఎక్కువగా ఉండడంతో కూడా అక్కడ మనకు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఎల్లినో ఎఫెక్ట్ కూడా మనకు ఈ ఉత్తర తెలంగాణ మీదే ఉండడంతో కూడా మనకు ఉండాల్సిన ఉష్ణోగ్రతల కంటే కూడా సాధారణ కంటే కావచ్చు దాదాపు 4-5 డిగ్రీలు అధికంగా నమోదవుతుండడంతో అక్కడున్న ప్రజలైతే కాస్త తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే రానున్న 4-5 రోజులు ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. వేడి వాతావరణం, అధిక ఉష్ణోగ్రతలు, అక్కడక్కడ వడగాళ్ళు కూడా వీచే అవకాశం ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. మోనిత.